హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం పైథాన్లో వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఓకే, పైథాన్లో ఈ వైల్ లూప్ అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోస్లో లూప్ స్టార్ట్ చేసినప్పుడు ఫర్ లూప్ గురించి తెలుసుకున్నాం. ఓకే, ఈరోజు మనం వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ వైల్ లూప్ అంటే ఏంటంటే అసలు ఈ వైల్ లూప్ ఒక కండిషన్ ట్రూగా ఉన్నంత వరకు కోడ్ బ్లాక్ని రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఆ లూప్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. ఓకే, ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో మనం ఫర్ లూప్ గురించి తెలుసుకున్నాం కదా. ఇన్ కేస్ మీకు ఫర్ లూప్ తెలియకపోతే ఆ పైథాన్ ఫర్ డేటా సైన్స్ అనే ఏ ప్లేలిస్ట్లో ఫర్ లూప్ గురించి ఉంది, ఒకసారి ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడండి. ఓకే, ఆ ఫర్ లూప్లో ఏంటంటే ఒక సీక్వెన్స్ లిస్ట్ వేరియబుల్ తీసుకుంటే ఆ లిస్ట్లో ఎన్ని వేరియబుల్స్ ఉంటాయో అన్ని వేరియబుల్స్ ఎగ్జిక్యూట్ చేసుకునేంత వరకే, అంటే ఒక ఫైనైట్ అమౌంట్ ఆఫ్ డేటా వరకు మాత్రమే అది ఇటరేట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వైల్ లూప్ అలా కాదు. ఎప్పటి వరకు అయితే ఆ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు వరకు కూడా రన్ అవుతూనే ఉంటుందన్నమాట వైల్ లూప్. అంటే ఆ కండిషన్ ట్రూ ఉన్నంతసేపు వైల్ లూప్ ఇటరేట్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా లూప్లోనే ఉంటుంది అనమాట. ఒకవేళ ఆ కండిషన్ ఎప్పటికీ ట్రూలోనే ఉంది, ఫాల్స్ అవ్వలేదు అనుకోండి, ఇన్ఫినిటీ టైం వరకు అది లూప్లో అలాగే ఉండిపోతుంది అనమాట, బయటకు అనేది రానే రాదు. సో ఇది కండిషన్ బేస్ మీద వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో దీని సింటాక్స్ ఏంటంటే వైల్ అనేది ఒక కీవర్డ్. సో వైల్ ఉపయోగించి దాని తర్వాత కండిషన్ అనేది మనం స్పెసిఫై చేస్తాం, దాన్ని తర్వాత కోలన్ పెట్టి ఎండ్ చేస్తాం. ఇది వైల్ స్టేట్మెంట్. దీని లోపల మనం 4 స్పేసెస్ ఇచ్చి మన ఏదైతే కోడ్ ఉంటుందో దాన్ని మనం ఈ కోడ్ బ్లాక్లో రాస్తామన్నమాట. సో ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ కోడ్ బ్లాక్ అనేది రన్ అవుతూనే ఉంటుంది రిపీటెడ్గా. ఎప్పుడైతే ఈ కండిషన్ మనం స్పెసిఫై చేస్తామో అది ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఈ వైల్ అనేది ఆ లూప్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. ఓకే, దీనికి ఫర్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. వైల్, సో ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుందాం, ఎందుకంటే మనం కండిషన్ సెట్ చేయాలి కదా. ఒక వేరియబుల్ తీసుకుందాం i ఈక్వల్ టు 1 అని. తర్వాత వైల్ i లెస్ దాన్ ఈక్వల్ టు 5. అంటే ఏంటి ఇక్కడ, i ఇప్పుడు 1 ఉంది, నెక్స్ట్ ఎప్పటి వరకు అయితే i వాల్యూ 5 అవుతుందో అప్పటి వరకు కూడా ఈ వైల్లో అనేది లూప్లోనే ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలన్నమాట. అది దీని అర్థం. సో i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే i 5 అయ్యేంత వరకు, 5 కన్నా తక్కువ ఉన్నంత సేపు వైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ప్రింట్ ఐ వాల్యూని ప్రింట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈ ఐ వాల్యూ అనేది మనం 5కి 1 ఉంది, 5కి చేరుకోవాలంటే దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. అందుకని మనం ఈ యొక్క పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ని రాద్దాం. ఓకే, దీని యొక్క అర్థం ఏమిటి అంటే i ఈక్వల్ టు i ప్లస్ 1. దీన్ని షార్ట్ ఫామ్లో i ప్లస్ ఈక్వల్ టు 1 అని రాస్తాం, i ఈక్వల్ టు i ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు i వాల్యూ 1 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ i వాల్యూ ఎంత? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది ట్రూ. 1 అనేది 5 కన్నా చిన్నది కదా, ఇది ట్రూ అయింది. సో వైల్ కండిషన్ ట్రూ అయింది. ఆ కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. ప్రింట్ ఐ వాల్యూ ఎంత? 1ని ప్రింట్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్కి వచ్చి ఐ వాల్యూని అప్డేట్ చేసింది. ఎంతకి? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ వాల్యూ ఎంత? 1 ప్లస్ 1. సో ఐ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 1 కాదు, 2. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ చెక్ చేస్తుంది కండిషన్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఆ వైల్ లోపల ఉన్న కోడ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి దాంట్లో ఉన్న పర్టికులర్ కోడ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది? ఐ వాల్యూ ఎంత? 2 కదా, ప్రింట్ 2ని ప్రింట్ చేస్తుంది అనమాట ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ లైన్ దగ్గరకు వచ్చి ఐ వాల్యూని మళ్ళీ అప్డేట్ చేస్తుంది. సో ఐ ఈక్వల్ టు ఈసారి 2 కదా ఐ వాల్యూ, ఇప్పుడు 2 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 3 అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ మళ్ళీ చెక్ చేస్తుంది. వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఐ వాల్యూ 3.
3 less than or equal to 5. సో ఇప్పుడు ఇది ట్రూ అయింది కండిషన్. 5 కన్నా చిన్నది కదా! సో ఈ వైల్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ వైల్ దాంట్లోకి ఎంటర్ అయ్యి ఐ వాల్యూని మళ్ళీ ప్రింట్ చేసిద్ది. ఎంత ప్రింట్ చేసిద్ది ఈసారి? 3 వాల్యూ ఐ. 3ని ప్రింట్ చేసిద్ది. నెక్స్ట్ ఈ లైన్‌కొచ్చి మళ్ళీ ఐ వాల్యూని మళ్ళీ అప్డేట్ చేసిద్ది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది? ఐ వాల్యూ 3 ఉంది కదా! ఐ ఈక్వల్ టు 3 ప్లస్ 1 అంటే ఐ వాల్యూ ఇప్పుడు 4 అయింది. ఓకే. ఐ వాల్యూ ఇప్పుడు 4. మళ్ళీ ఇక్కడికొచ్చి ఐ వాల్యూని ఈ కండిషన్‌ని చెక్ చేసిద్ది. 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది ట్రూ. 4, 5 కన్నా చిన్నది కదా! సో ఇది ట్రూ. వైల్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఆ లోపల కోడ్ బ్లాక్‌లోకి వెళ్ళి ప్రింట్ ఐ వాల్యూని మళ్ళీ ప్రింట్ చేసిద్ది. ఇప్పుడు 4 ప్రింట్ చేసిద్ది. నెక్స్ట్ ఐని మళ్ళీ అప్డేట్ చేసిద్ది. ఇప్పుడేమన్నా అప్డేట్ చేసిద్ది? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ ఎంత? 4. 4 ప్లస్ 1. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 5 అయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొచ్చి ఈ కండిషన్ వైల్ కండిషన్‌ని చెక్ చేసిద్ది. 5 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు ఏం చెక్ చేసిద్ది? 5 లెస్ థాన్ 5 కాదు. బట్ ఇక్కడ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు కూడా పెట్టాం కదా! 5 ఈక్వల్ టు 5 యెస్ ట్రూ. సో వైల్ అనే కండిషన్ ట్రూ అయింది కాబట్టి కోడ్ బ్లాక్‌లోకి మళ్ళీ ఎంటర్ అయ్యి ఈ ఐని మళ్ళీ ప్రింట్ చేస్తుందన్నమాట. ఈసారి ఏం ప్రింట్ చేసిద్దప్పుడు? 5ని ప్రింట్ చేసిద్ది. ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూని మళ్ళీ ఇంక్రిమెంట్ చేసిద్ది. అప్డేట్ చేయాలి కదా ప్రతిసారి. సో ఐ ఈక్వల్ టు ఈసారి 5 ప్లస్ 1 ఈక్వల్ టు 6. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 6 అయింది. ఇప్పుడు వైల్ దగ్గరకొచ్చి కండిషన్ చెక్ చేసిద్ది. ఏం కండిషన్ చెక్ చేసిద్ది? 6 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది ట్రూవా? 6 అనేది 5 కన్నా తక్కువ? కాదు. 6 అనేది ఈక్వల్ టు 5 కాదు. సో ఇది కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈ లోపలికి ఈ వైల్ లోపల ఉన్న కోడ్ బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ చేయదు. అక్కడితో ఎండ్ అయిపోతుందన్నమాట. ఈ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎప్పుడు వరకు? ఇప్పుడు చూసాం కదా మనం. వైల్ ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అయింది? ఈ కండిషన్ ఎప్పటి వరకైతే ట్రూ అయిందో అప్పటి వరకు వైల్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది లూప్‌లో. ఎప్పుడైతే వైల్ కండిషన్ ఫాల్స్ అయ్యిందో అప్పుడు అది దాంట్లో నుంచి బయటకొచ్చేస్తుందన్నమాట. సో ఇదే ఒక వైల్ యొక్క పనితనం. ఇలా పనిచేస్తుంది వైల్. కండిషన్ ట్రూ అయ్యేంత వరకు రిపీట్‌గా వర్క్ చేస్తూనే ఉంటుంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు స్టాప్ అవుతుంది. ఇంకొకటి ముఖ్యమైనదేంటంటే, ఇన్ కేస్ మనం ఇక్కడ ఐ ఈక్వల్ టు ప్లస్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనే కండిషన్ గనక మనం ఇంక్రిమెంట్ గనక మనం రాయకుండా ఉంటే, ఈ ఐ వాల్యూ అనేది ఎప్పటికీ ఇంక్రిమెంట్ అవ్వదు. ఐ వాల్యూ 1 గానే ఉండిపోయిద్ది. ఐ వాల్యూ 1 గానే ఉండిపోవడం వల్ల ఎప్పుడు గూడా 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది ఎప్పటికి గూడా ట్రూనే అయ్యిద్ది. సో, మనం ఏంటి వైల్ లూప్ ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అయ్యిద్ది? ఈ కండిషన్ ఎప్పటి వరకైతే ట్రూగా ఉంటుందో అప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో, మనం ఎప్పుడైతే ఈ ఇంక్రిమెంట్ చెయ్యమో అప్పుడు ఐ వాల్యూ ఎప్పటికి 1 ఉంటుంది గదా! సో, ఈ లూప్ అనేది ఎప్పటికి రన్ అవుతూనే ఉంటుంది. ఇన్ఫినిటీ టైమ్స్ ఎండ్‌లెస్‌గా రన్ అవుతూనే ఉంటుంది లూప్. ఓకే. సో, అందుకనే మనం చూసుకోవాలన్నమాట. ఎప్పుడు ఈ లూప్‌ని ఎండ్ చేయాలి అనే దాన్ని చూసుకొని, ఆ కండిషన్‌ని బట్టి మనం ఇలాంటి స్టేట్మెంట్స్ కరెక్ట్‌గా రాసుకోవాలి. లేకపోతే ఇన్ఫినిటీ టైమ్స్ మనకి అది రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్. మనం ఫర్ లూప్‌లో గూడా బ్రేక్ స్టేట్మెంట్ అనేది చూసాం కదా! ఇప్పుడు దీంట్లో గూడా బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఓకే. బ్రేక్ స్టేట్మెంట్ లూప్‌ని కంప్లీట్‌లీ స్టాప్ చేస్తుందన్నమాట. ఓకే. కండిషన్ ట్రూ అయినా సరే బ్రేక్‌ని చూసిందనుకోండి, ఆ లూప్ నుండి బయటకొచ్చేస్తుంది. కంప్లీట్‌గా స్టాప్ అయిపోతుంది. మనం ఇందాక అనుకున్నాం గదా! ఇన్ కేస్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 కండిషన్ రాయకపోతే అది ఇన్ఫినిట్‌గా రన్ అవుతూనే ఉంటుంది లూప్‌లో అని. ఇన్ కేస్ ఆ కండిషన్ రాయకపోయినా బ్రేక్ అనేది పెట్టామనుకోండి, అది ఒక్కసారి ఇటరేట్ అయ్యి ఆ బ్రేక్‌ని చూడంగానే ఆ కండిషన్ ఆ వైల్ లూప్‌లో నుంచి బయటకొచ్చేస్తుందన్నమాట. సో, ఎగ్జాంపుల్‌గా ఇది చూద్దాం. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే. ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్రింట్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. దీనికి మనకి అవుట్‌పుట్ 1, 2, 3, 4, 5. 5 టైమ్స్ అవుట్‌పుట్ వచ్చి దాని తర్వాత ఇక్కడ ఐ వాల్యూ 6కి ఇంక్రిమెంట్ అయింది కదా! 6 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫాల్స్ అయింది. అప్పుడు బయటకొచ్చేసింది. ఇది వితౌట్ బ్రేక్. బ్రేక్ లేకుండా. ఇప్పుడు బ్రేక్ ఉపయోగించి ఎలాగో చూద్దాం. ఓకే. ఐ ఈక్వల్ టు 1 సేమ్ ఎగ్జాంపుల్. ఐ లెస్ థాన్ ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 సేమ్ కండిషన్. ఇక్కడ మనం కొత్తది రాద్దాం. ఏంటి? ఎప్పుడు బ్రేక్ అవ్వాలి ఈ లూప్ అనేది? ఇఫ్ ఐ ఈజ్ డబుల్ ఈక్వల్ టు 3 ఎప్పుడైతే ఐ వాల్యూ 3 అవుతుందో, అప్పుడు ఈ లూప్ అనేది స్టాప్ అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ బ్రేక్ రాసాం. ఓకే.
ప్రింట్ ఐ, దాని తర్వాత మనం ప్రింట్ ఐ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు దీన్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఐ వాల్యూ ఎంత 1 ఉంది. ఓకే, ఐ వాల్యూ 1 ఇక్కడికి వచ్చి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనే కండిషన్ని చెక్ చేస్తుంది, ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది మళ్ళీ 1 డబల్ ఈక్వల్ టు 3, 1 ఈక్వల్ టు 3 కాదు. సో ఇది ఫాల్స్ అయినప్పుడు ది బ్రేక్లోకి వెళ్తుందా, వెళ్ళదు, ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళదు. సో ఇది డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ప్రింట్ చేస్తుంది ఐ వాల్యూ ఎంత 1ని ప్రింట్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఐని ఇంక్రిమెంట్ చేసాం. ఓకే, ఐ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వాల్యూ 2 అయింది. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, 1 ప్లస్ 1 2. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వస్తుంది 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఈ కండిషన్ ట్రూ. సో వైల్లోకి ఎంటర్ అయింది. 2 డబల్ ఈక్వల్ టు 3, 2 ఈక్వల్ టు 3 కాదు. సో ఇది ఫాల్స్. సో ఈ బ్రేక్ దాంట్లోకి, ఈ ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళదు, బయటకు వచ్చేసి ఐ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 2 ఉంది, 2ని ప్రింట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసింది, ఐ ఈక్వల్ టు 2 ప్లస్ 1 ఇప్పుడు. సో ఐ వాల్యూ ఎంత 3. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేసిద్ది 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఇది ట్రూ అయింది. సో వైల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 3 డబల్ ఈక్వల్ టు 3 ట్రూ అయింది. ఇప్పుడు 3 ఈక్వల్ టు 3 కదా. సో ఇప్పుడు ఇఫ్ కండిషనల్ స్టేట్, ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఎప్పుడైతే ఈ బ్రేక్ అనే దాన్ని చూస్తుందో, ఇంకా దీని కింద ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా సరే వైల్ లూప్లో దాన్ని ఏం పట్టించుకోదు. ఆ బ్రేక్ని చూసింది అంతే. ఓకే, బ్రేక్ చూశాను, ఈ వైల్డ్లో నుంచి బయటకు వచ్చేయాలి నేను అని చెప్పేసి మిగిలిన కండిషన్ ట్రూ ఫాల్స్, ట్రూ అనేది ఏం చూసుకోకుండా బయటకు వచ్చేసిద్ది అనమాట. లూప్ అనేది ఎండ్ అయిపోయింది అక్కడితో. సో అప్పుడు మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది 1 2 మాత్రమే వచ్చింది. ఎందుకు, ఇక్కడ బ్రేక్ అనేది ఉపయోగించాను 3 వచ్చినప్పుడు, అందుకని 1 2 మాత్రమే వచ్చింది. ఇక్కడ బ్రేక్ అనేది ఉపయోగించలేదు. సో అందుకే మనకి 1 2 3 4 5 అనేది వచ్చింది. క్లియర్ గైస్? ఓకే, నెక్స్ట్ కంటిన్యూ ఇన్ వైల్ లూప్. వైల్ లూప్లో కంటిన్యూని ఎలా ఉపయోగిస్తామనేది చూద్దాం. ఓకే, కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే సేమ్ ఫర్ లూప్లో కంటిన్యూని చూసాం కదా. అంటే ఏం చేస్తుంది, ఆ ఒక ఇటరేషన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. ఇక్కడ కూడా సేమ్ అది చేస్తుంది అనమాట. ఓకే, కంటిన్యూ స్టేట్మెంట్ కరెంట్ ఇటరేషన్ స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి జంప్ అవుతుంది. ఫర్ లూప్లో చూసినట్లే వైల్ లూప్లో కూడా సేమ్గా పనిచేస్తుంది. ఓకే, వితౌట్ కంటిన్యూ లేకుండా ఎలా ఉంటుంది, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ ఈక్వల్ టు 0 వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, వైల్ ఐ లెస్ దెన్ 5, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, ప్రింట్ ఐ. ఇది యొక్క పర్టికులర్ కోడ్కి మనం 1 2 3 4 5 అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కంటిన్యూ ఉపయోగించి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ కోడ్ కంటిన్యూ ఉపయోగిస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఐ లెస్ దెన్ 5, ఐ ప్లస్ 1 ఈక్వల్ టు ఐ ప్లస్ 1, ఇది ఇంక్రిమెంట్ అవుతుంది వాల్యూ. నెక్స్ట్ ఇది ఏంటంటే ఎప్పుడైతే ఐ వాల్యూ 3 అవుతుందో, ఇప్పుడు 0 ఉంది, 1 2 3 అయినప్పుడు మనం కంటిన్యూ అని పెట్టామన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ 3 వాల్యూ అనేది ప్రింట్ చేయదు. కంటిన్యూ చూడంగానే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఈ ప్రింట్ చేయకుండా నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఐ వాల్యూని 4కి ఇంక్రిమెంట్ చేసిద్ది. అప్పుడు మళ్ళీ ఈ ఐ ఈక్వల్ టు 3 4 ఈక్వల్ టు 3 కాదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ యథావిధిగా మిగిలిన వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇది కంటిన్యూ ఇన్ వైల్ లూప్. సో కంటిన్యూ ఏంటంటే కరెంట్ స్టెప్ని స్కిప్ చేసి లూప్ని కంటిన్యూ అవుతుంది, బ్రేక్ లాగా స్టాప్ చేయదు. ఓకే, ఒక కరెంట్ ఇటరేషన్ మాత్రమే స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఎల్స్ ఇన్ వైల్ లూప్. వైల్ లూప్లో ఎల్స్ని ఎలా ఉపయోగిస్తారు అనే దాన్ని చూద్దాం. ఓకే, ఎల్స్ బ్లాక్ వైల్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు, అంటే లూప్ న్యాచురల్లీ కంప్లీట్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, బ్రేక్ వల్ల లూప్ స్టాప్ అయింది, బట్ ఎల్స్ వల్ల ఎగ్జిక్యూట్ కాదనమాట. మీన్స్ ఏమంటున్నానంటే ఇప్పుడు మనం ఈ కోడ్ బ్లాక్లో బ్రేక్ అనేది ఎలా ఉపయోగించాలో చూసాం కదా. ఇన్ కేస్ బ్రేక్ని కనుక ఉపయోగిస్తే మనకి ఈ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, అది ఎగ్జాంపుల్తో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 1 వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ప్రింట్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, ఎల్స్ ప్రింట్ లూప్ డన్. ఓకే, ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1 ఇక్కడ కండిషన్ని చెక్ చేస్తుంది,
1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ అయింది. ప్రింట్ ఐ వాల్యూ ప్రింట్ అయింది 1. నెక్స్ట్ ఐని ఇంక్రిమెంట్ చేస్తుంది 1తో. సో ఇప్పుడు ఐ 2 అయింది. ఓకే. నెక్స్ట్ ఈ ఎల్స్ అనేది ఎప్పుడొస్తుంది? ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ లూప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. ఆ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే ఈ ఎల్స్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది వాల్యూ 2కి. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ అయింది కాబట్టి ఈ వైల్ లూప్ లోపలికి వచ్చి వాల్యూని 2ని ప్రింట్ చేసింది. మళ్ళీ ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసింది. ఈసారి 3కి. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 3 కాబట్టి కండిషన్ ట్రూ అయింది. ప్రింట్ ఐ వాల్యూ 3 కాబట్టి 3ని ప్రింట్ చేసింది. మళ్ళీ ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసింది 4కి. ఓకే. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇది ఫాల్స్. ఇది ఫాల్స్ అయింది. ఓకే. అంటే వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. ఇంకా బయటకు వచ్చేయాలి వైల్ లూప్ నుంచి. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు మనకి ఈ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? లూప్ డన్, లూప్ అయిపోయింది అని చెప్పి మనకి ఈ మెసేజ్ ప్రింట్ అవుతుందన్నమాట. ఓకే. ఇది ఎల్స్ ఎలా ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇంకొకటి చూసాం కదా, బ్రేక్ వలన లూప్ స్టాప్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ కాదు. అది ఎలా చూద్దాం. ఓకే. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్. బట్ ఇక్కడ బ్రేక్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేసాం అనమాట ఇఫ్ కండిషన్ ఉపయోగించి. సో ఐ వాల్యూ ఎప్పుడైతే 2 అవుతుందో, ఫస్ట్ 1 ఉంది ఐ వాల్యూ. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయ్యి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయ్యి ఐ వాల్యూ 2 అవుతుంది. సో ఈ వైల్ లోపలకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ దగ్గర ఇప్పుడు 2 కదా ఐ వాల్యూ. ఐ 2 ఈక్వల్ టు 2 ట్రూ అయింది. సో ట్రూ అయ్యంగానే ఇఫ్‌లోకి ఎంటర్ అయ్యి ఈ బ్రేక్‌ని చూసిద్ది. బ్రేక్‌ని చూడంగానే ఈ లూప్ ఏదైతే ఉందో వైల్ లూప్‌లో నుంచి మొత్తం ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు ఎల్స్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! ఓకే. అంటే వైల్ లూప్ అనేది డన్. అంటే వైల్ లూప్ అయిపోయిందనుకోండి వర్క్ చేయడం. అప్పుడు ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది జనరల్‌గా. కానీ ఇక్కడ బ్రేక్ వల్ల వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. బట్ ఈ ఎల్స్ అనేది మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. ఎల్స్ అనేది స్కిప్ అయిపోతుంది. సో బ్రేక్ వాడినప్పుడు మాత్రమే. సో అందుకనే మనకి ఈ అవుట్‌పుట్‌లో 1 మాత్రమే ప్రింట్ అయింది. ఈ లూప్ డన్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే బ్రేక్ ఉపయోగించాం కాబట్టి. ఓకే. ఇప్పుడు బ్రేక్‌కి, కంటిన్యూకి, ఎల్స్‌కి తేడా ఏంటో చూద్దాం ఒకసారి. బ్రేక్ ఏం చేస్తుంది? లూప్‌ని కంప్లీట్‌గా స్టాప్ చేస్తుందనమాట బ్రేక్. రిమైనింగ్ ఇటరేషన్స్ అన్నీ స్కిప్ అయిపోతాయి. ఎల్స్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. ఇది ఇంపార్టెంట్. బ్రేక్ వాడినప్పుడు ఎల్స్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. కంటిన్యూ ఏం చేస్తుంది? కరెంట్ ఇటరేషన్‌ని మాత్రమే స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్‌కి జంప్ అవుతుంది. ఓకే. లూప్ అనేది స్టాప్ కాదు. ఓన్లీ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు? ఓన్లీ కరెంట్ ఇటరేషన్ ఒక్కటే స్కిప్ అయ్యి నెక్స్ట్ ఇటరేషన్‌కి కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఎల్స్ అనేది లూప్ అనేది ఎప్పుడైతే న్యాచురల్‌గా కంప్లీట్ అవుతుందో, అంటే బ్రేక్ వాడకుండా న్యాచురల్‌గా కంప్లీట్ అవుతుందో, అప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకే. అంటే న్యాచురల్‌గా కంప్లీట్ అవ్వడం అంటే ఏంటి? ఈ వైల్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కదా! ఫాల్స్ అయినప్పుడు వైల్ లూప్ అనేది న్యాచురల్‌గా స్టాప్ అవుతుంది వర్క్ అవ్వడం. అప్పుడు ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బ్రేక్ వలన స్టాప్ అయితే గనక ఈ ఎల్స్ అనేది రన్ అవ్వదు. ఓకే. దట్స్ ఇట్ గైస్. ఈరోజు మనం వైల్ లూప్ చూసాము. దాని యొక్క సింటాక్స్ చూసాము. దాంట్లో బ్రేక్‌ని ఎలా వాడతామో చూసాము. కంటిన్యూని ఎలా వాడతామో చూసాము. ఇంకా ఎల్స్ ఎలా వాడతామో చూసాము. దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై. టేక్ కేర్.